ఓకే, వచ్చేసాను. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేసాను. ఇలా తిరగడం చాలా ఇష్టమా? నాకైతే ఇష్టం లేదు. కానీ ఏంటి, తుణుకలు కావాలంటే సమ్మక్కనే కదా, సమ్మక్క మొక్కితే తుణుకల కోసం తప్పకుండా వెళ్ళాలి. అందుకైతే నేను వెళ్ళాను. కానీ తుణుకలు తినే అదృష్టం లేదు. ఓకేనా, ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను. దిగిన చూడండి, లొకేషన్ కోసం మాత్రమే నేను ఏంటి వీడియో పెడుతున్నా. కానీ ఎంత బాగుంది లొకేషన్ కదా కదా. ఇలా ఈ టైంలో ఇలా వెళ్తూ ఉంటే ఎక్కడికైనా, కానీ ఈ టైంలో వాకింగ్ అయినా ఎక్కడికైనా వెళ్ళి వస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా. కానీ వీడియోలు కూడా తీయాలని ఉంది. కానీ మా వాళ్ళు వీడియోలు తీయాలంటే వాళ్ళు వినరు. ఏం చేయమంటారు చెప్పండి. అందుకని కానీ సార్ నేననే లాంగ్ వీడియో తీసి నా యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్తాననేసి నేనైతే తీసాను. ఓకేనండి, బాయ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. అందరు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఓకేనా, మార్నింగ్ ఎండలో వెళ్ళాను, చల్లటి నీళ్ళలో వస్తున్నాను. ఓకే, ఇలా ఎంతమందికి ఇష్టం చెప్పండి. కానీ చుట్టరికం ఉండాలంటే, పని కంటే ముందు ఏంటి బంధుత్వం ఉండాలంటే వెళ్ళాలి రావాలి కదా. వెళ్ళాలి రావాలి చుట్టాలింటికి. అందుకోసం అయితే నేను వెళ్ళాను కదా. మనము 2 నెలలకి వెళ్తే వాళ్ళు మన ఇంటికి వస్తారు. మనకు పని చేసే వాళ్ళకు ఒకటి పని తప్ప ఏముండదు. आता ते विनयगड म्हणून मारले మొత్తం गुगलात भारत कागजनगर మన तेव्हाच येते त्यात पडतलं सांगून गेला झालं. ఓకేనా, ఇది ఫంక్షనల్ అండి. నేను అప్పుడప్పుడు లొకేషన్ చెప్పమంటే చెప్తాను కదా, ఇదే లొకేషన్ అండి. ఓకేనా, వచ్చేయండి కదా. ఈ వారం సమ్మక్క జాతర వరకు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎవరైనా చెప్పండి, నేను వస్తాను. ఓకేనా, తినడానికి అయితే వస్తాను. మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్ వల్లనే కదా నేను ముందుకెళ్ళేది. మీ సపోర్ట్ వల్లనే కదా నేను హ్యాపీగా ఉంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకేమో చెప్పాలనుకున్నాను వీడియో తీయడానికి, కానీ వీడియో తీసేటప్పుడు మాత్రం ఏది చెప్పడానికి గుర్తుకు రాదండి. వీడియో అయిపోయిన తర్వాత మాత్రం గుర్తుకొస్తుంది. చిన్న షాప్ వచ్చింది, కావాలా బింగోస్? కావాలంటే చెప్పండి, మీకు కొనిస్తాను. లేదంటే లేదు. కొసేపు ఈ పక్క. ఇంత బస్సు దిగిన తర్వాత కూడా స్టాప్లో మళ్ళీ ఇంత వరకు నడవాలి. నేను ఎంత నడుస్తాను? భారతి కూర్చొనే ఉంటావా, భారతి పని లేదా అనేసి అంటారు కదా. వాళ్ళ కోసం మాత్రమే ఈ నడక. ఎటు వెళ్ళినా, షాప్కి వెళ్ళినా ఇంకా దూరం. ఇది ఓన్లీ ఊరికి వస్తున్నా కాబట్టి ఇంత దగ్గర తప్ప షాప్కి వెళ్తే మాత్రం చాలా దూరం అండి తెలుసా. 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. అప్పుడప్పుడు నడిచి వెళ్తా, అప్పుడప్పుడు లిఫ్ట్ అడుగుతా, అప్పుడప్పుడు ఆటోలో వెళ్తా. అన్నీ ఉంటాయి మన దగ్గర. ఓకే, అందరికీ సమ్మక్క జాతర, సమ్మక్క సారక్క వేసుకునే వాళ్ళందరికీ ఏంటి కృతజ్ఞతలు. తప్పు మళ్ళీ మామ పిలవండి, నేను వస్తాను. తుణుకల కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు కదా, అంతే. ఓకేనండి, బాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఓకే.